పోన్లే, నువ్వు పడుకోవడమే మంచిదైంది. నా పని ఈజీ అయిపోతుంది. ఇది పండిందాన్ని బట్టి నీ మీద నాకెంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. అప్పుడైనా నమ్ముతావు నేను నిన్నింకా ప్రేమిస్తూనే ఉన్నానని. రారా వదలవే. రా, గదిలో అపర్నుంది, వెళ్ళి గోరింటాకు పెట్టరా. తింటుందంటావా? తినకపోయినా పర్వాలేదు, బలవంతంగా పెట్టేస్తా. చంపుతాను పిచ్చి వెదవా. గోరింటాకు తినిపించడం ఏమిట్రా? మరి నువ్వేగా వెళ్ళి గోరింటాకు పెట్టరా అన్నావు. పెట్టమన్నది గోరింటాకు నోట్లో పెట్టమని కాదురా, చేతికి పెట్టమని. వెళ్ళు. అలాగే వెళ్తానులే. వెళ్ళు. ఫోన్లే కదా అని బాస్ సీట్లో కూర్చోబెడితే చెమటోర్చి కష్టపడాల్సింది పోయి ఆడపెద్దలాగా హాయిగా పడుకుంది చూడు. ఈ నిర్లక్ష్యాన్ని నేను క్షమించను. ఇప్పుడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మొత్తం లైవ్ టెలికాస్ట్ చేస్తాను చూడు. అవును, తను పడుకుంటే మనకేగా మంచిది, లేదంటే గోరింటాకు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడైతే అపర్ణ పడుకుందని చెప్పచ్చు. ఓహో, ఆల్రెడీ పెట్టేసుకున్నావా? వెళ్ళి అపర్ణ చేతికి గోరింటాకు ఉందని చెప్పచ్చు. అవును, చేతికి గోరింటాకు ఉందని చెప్తే మనకేంటి లాభం? నేనే పెట్టానని చెప్తాను. ఎస్. ఎర పెట్టావా? చేతులు నిండా పెట్టా. ఇంత తొందరగానా? లేదంటే సాయంత్రం దాకా ఉండి గోరింటాకుతో స్నానం చేయించమంటావా? కావాలంటే వెళ్ళి చూసుకో. తప్పుకో. నిజమేరా? అవును, నువ్వు గోరింటాకు పెడుతుంటే అప్పన నిన్నేం అనలేదా? అంది. ఏమంది? మిగిలిన గోరింటాకు మీ బామ్మ మొహాను కొట్టు అంది. నోరు మీరా. మరి లేకపోతే నిద్రపోతున్న అమ్మాయి ఎలా మాట్లాడుతుంది? ఓహో, నిద్రపోతున్న అమ్మాయికి పెట్టావా? సర్లే, ఎలాగోలా పని పూర్తి చేసావు, అంతే చాలు. పద పద. అక్కా, 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 ఏంటక్క ఇలా పడుకున్నా? ఏం లేదే, కొంచెం తలనొప్పిగా ఉంది అందుకే. సరే అక్క, పద, అందరూ వెయిట్ చేస్తున్నారు. పద.